హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఆరోగ్యానికి మేలు చేసే రైస్ అండి, ఉసిరికాయతో రైస్. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ ఉసిరిని మనం చాలామంది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. ఉసిరి జ్యూస్ తాగిన, ఎండబెట్టి వరుగులు చేసిన, మురబ్బా చేసిన, రోటి పచ్చడి చేసిన, నిల్వ ఉండే ఊరగాయ చేసిన, దీనిలో పోషక విలువలు మాత్రం అలాగే ఉంటాయి పదిలంగా. సో అటువంటప్పుడు ఈ ఉసిరికాయని సింపుల్గా సూపర్ ఫుడ్ అంటారు. ఆయుర్వేదంలో కూడా ఉసిరి వినియోగం చాలా ఎక్కువ. విటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్ ఇలా ఒకటేంటి, ఉసిరిలో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కూడా ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. అండ్ అటువంటప్పుడు ఈ కార్తీక మాసంలో దొరికే ఉసిరితోటి మనము సింపుల్గా రైస్ పులిహోర ఏదైనా అనొచ్చు, ఇలా రెడీ చేసేసుకుందాం. ముందుగా మనము ఉసిరికాయలు ఒక 5 తీసేసుకొని పీసెస్గా కట్ చేసేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని దాన్ని గ్రైండ్ చేసేసుకుందాం. అండ్ అదేవిధంగా మనము అన్నం ఒకేసారి 1 కప్పు ఉడికించి పక్కన పెట్టేసుకుందాం. మీకు సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని పల్లీలు ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులండి, మొత్తము పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే ఎండుమిర్చి కూడా ఒక 2-3 ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అండి, జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని అండ్ అదేవిధంగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. కరివేపాకు వీడియో స్కిప్ అయింది. అండ్ అదేవిధంగా మనం ఇప్పుడు ఉసిరికాయ మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఉసిరికాయ పచ్చివాసన పోయేంత వరకు చూసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టేసుకున్నాం కదా, పొడి పొడిలాడుతూ ఉడికించిన రైస్, అది యాడ్ చేసేసుకుందాం 1 కప్పు. ఈ రైస్ మనము బ్రౌన్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఇది మీ ఆప్షనల్. మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్, బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ సాల్ట్ సరిపడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సరిపడా యాడ్ చేసేసుకోండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. సరిపడా యాడ్ చేసేసుకొని మొత్తం ఆ రైస్కి పట్టే విధంగా ఆ ఉసిరికాయ మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలి. మన రెసిపీ రెడీ అండి. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. ఒక్కసారి కలుపుకొని మీ ఆప్షనల్ కొత్తిమీర టర్న్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్లేమ్ని. మన ఈ ఉసిరికాయ రైస్ని సర్వ్ చేసేసుకుందాం. ఇది ఈవెన్ లంచ్ బాక్స్లోకే అవ్వని, మనం లంచ్ టైంలో అయినా అవ్వని, ఏ టైంలోనైనా సరే మనం ఈ ఉసిరికాయ రైస్ని ఈ విధంగా అప్పటికప్పుడు చేసేసుకొని చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. అండ్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అండ్ ఈ కార్తీక మాసంలో దొరికే ఇది సూపర్ ఫుడ్ అనొచ్చు. సో అటువంటప్పుడు లేట్ ఎందుకు, ఇది మనం రెడీ చేసేసుకొని హ్యాపీగా తినేసేద్దాం. మీరు కూడా రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.